మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 రూపాయల పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని వెంటాడతామని హెచ్చరించారు. తమ నేతల్ని కాంగ్రెస్లో చేర్చుకోవడాన్ని చిల్లర రాజకీయంగా తనదైన శైలిలో కామెంట్స్ చేశారు కేసీఆర్. రాష్ట్రంలో మీరు ఒక్కనో ఇద్దరినో కుక్కలో నక్కలను గుంజుకొని అది చాలా చిల్లర చీప్ టాక్టిక్స్. ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు, ఇవి నడుస్తూనే ఉంటాయి. దీనికి పెద్ద ఇష్యూ కాదు. చేసేంత వరకు మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం, ధర్నాలు చేస్తాం, నిద్రపోనీయం, ఎక్కడికక్కడ మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. గ్రామాలలో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అడిగే హక్కు మాకు ఉంటుంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలు ఇచ్చిన పాత్ర అదే. కాబట్టి మేమది న్యాయం చేయాలి. వాళ్ళ గొంతే మేము ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో. సో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన అసలు స్పందించేందుకు, మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. శ్రీనివాస్ గారు, ఈరోజు సూర్యాపేట పర్యటనలో భాగంగా కేసీఆర్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అసమర్థ దద్దమ్మ కాంగ్రెస్ పరిపాలన వల్లనే ఈరోజు పంటలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రజలకి ముఖ్యంగా రైతులకి న్యాయం చేసే వరకు కూడా వెనకడికి వేసేది లేదు, ఉద్యమాలకి సిద్ధం అంటూ ఒక పిలుపునిచ్చారు కేసీఆర్. దీన్ని ఎట్లా చూడాలి? దీనిపైన మీ స్పందన ఏంటి? మరి అసమర్థతతో దద్దమ్మలా పరిపాలించడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితిని చెప్పి అనేక పాటలు చెప్పినాం. తెలంగాణ ఉద్యమంతో, తెలంగాణ సానుభూతితో అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతృత్వపు పోకడలతోటి ఎవరి సలహాలు తీసుకోకుండా ఆనాటి రజాకర్ల పరిపాలనకు మారు పేరుగా ఆయన పరిపాలించడం వల్లనే, దద్దమ్మ పరిపాలన వల్లనే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా తయారైందని, అప్పుల కుప్ప రాష్ట్రంగా మారిందని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసిన 6,71,000 కోట్ల అప్పులు తీసుకొని పోయి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఈయన ఒకసారి కూడా అసెంబ్లీకి వచ్చి దానికి సరిగా సమానం చెప్పలేని వ్యక్తి ఈరోజు ఆయన పార్టీని కాపాడుకుంటూ విఫలమైనటువంటి వ్యక్తిగా ఈరోజు ఓవైపు టెలిఫోన్ ట్యాపింగ్, మరోవైపు కుంగిపోయిన కాళేశ్వరము, మరోవైపు ఆ కూతురు లిక్కర్ కేసులో అరెస్టు కావడము, ఈ ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతుంటో అర్థం కాకుండా బామర్దులే మాట్లాడింది అనుకున్నాం. ఇప్పటిదాకా కేటీఆర్, హరీష్ రావే. కానీ ఇప్పుడు కొత్తగా ఇద్దరిని పోలీసు, ఒకరు తండ్రి అయ్యా కొడుకులు అవుతారు, మరోవైపు చూస్తే అత్త మామ అల్లుళ్ళు అవుతారు. వీళ్ళందరూ ఆడిపోసుకునేటువంటి కార్యక్రమం తప్ప అసలు చీప్ పాలిటిక్స్ తెరలేపిందో తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత చీప్ పాలిటిక్స్ 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటే ఆయన ఏకంగా మంత్రివర్గం తీసుకున్నాడు. 2018లో సత్యేంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏకంగా తన మంత్రివర్గం తీసుకున్నాడు. ఇంచుమించు ఈ 2 దఫాలుగా 39 మంది శాసనసభ్యులు ఆయన పార్టీలో చేర్చుకొని ఆయా పార్టీలు విలీనం చేసుకున్నాడు. మొదటి దశలో తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్ పార్టీని, బీఎస్పీని, సిపిఎంను, రెండోసారి 88 సీట్లు ఇచ్చిన ఆ ఆశ చావని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఉండకూడదని చెప్పని 12 మంది తీసుకొని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకొని చీప్ పాలిటిక్స్ తెరలేపిన ఈ కేసీఆర్ ఈరోజు దద్దమ్మ పరిపాలన, అసలు దద్దమ్మ పరిపాలన తెలంగాణ రాష్ట్రం మొదలుపెట్టింది ఆయనే. ఈ 6,70,000 కోట్ల అప్పుతో ఉన్నప్పటికీ కూడా ఇట్లా వచ్చే రాబడిని అందరికీ సమంగా పంచే క్రమంలో సంక్షేమాన్ని ఓవైపు, అభివృద్ధిని ఓవైపు, ఈరోజు అసలు సెక్రటరియట్ కే రాని కేసీఆర్ ఆనాడైతే సెక్రటరియట్ తన ఇల్లుగా మార్చుకున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒకవైపు గంటల కొద్ది సమీక్షలు జరిపి ఎక్కడెక్కడ లీకేజీలను, ఆర్థికంగా ఇబ్బందులను సరి చేసుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతూ అనేక గ్యారెంటీలు అమలు చేస్తూ పేద ప్రజలలో రోజు 200 యూనిట్లు మేము అప్పు చేసినాము, ఆడతల్లులకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసినాము, ఈరోజు 500కి సిలిండర్ ఇస్తున్నాము. ఈరోజు ఈ విధంగా వాళ్ళు ఇందిరా మిల్లని ఇవ్వలేదు. శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పండి. కేసీఆర్ ఇంకొక కీలక వ్యాఖ్యలు చేశారు. సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం వల్ల
ఇరిగేషన్ శాఖ మీద కనీస పట్టు లేదు, సమీక్షలు చేయలేదు. కాబట్టే ఇది వచ్చిన కరువు కాదు, అసమర్థ పాలన వల్ల కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అంటూ వ్యాఖ్య చేశారు. దీనిపైన మరి ఎట్లా చూడాలి? మీ ఆన్సర్ ఏంటి? నేను అదే చెప్పదలుచుకుని ఇప్పటిదాకా బామడుగులే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు వచ్చిందని చెప్పని చీఫ్ పాలిటిక్స్ గా ప్రెస్టేషన్ లో మాట్లాడినారు. ఈ రోజు ఒకరికి తండ్రిగా ఒకరికి మామగా ఆయన కూడా ఆత్మస్థైర్యం కోల్పోయి మాట్లాడుతున్న మాటలుగానే చూడాలని నేను అంటున్నా. కాంగ్రెస్ పార్టీని ఈ ప్రజలు ఆశీర్వదించింది. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో 3వ తేదీ డిసెంబర్ జరిగిన ఓట్ల లెక్కింపులో అధికారం ఇస్తే మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది చలికాలం సీజన్ లో. చలికాలం సీజన్ లో వర్షాలు ఉంటాయండి. ఆ తర్వాత వచ్చేది ఎండాకాలంలో వర్షాలు ఉంటాయా? ఆ తర్వాత వర్షాలు పడ్డలోటి వీళ్ళు ఆ మాట అనడానికి అర్థం ఉంది. కానీ ఈరోజు వాళ్ళ యొక్క కుయుక్తి అంటే వచ్చే వర్షాకాలం కూడా వర్షాలు పడద్దు, ఈ రాష్ట్ర ప్రజలు అల్లాడాలి, ప్రభుత్వానికి ఇబ్బంది కావాలని కోరుకుంటున్నా. వీళ్ళని అడుగుతున్నా. ఈ రోజు అక్టోబర్ 22న ఈ రోజు కాళేశ్వరం కుంగిపోయి పగిలిపోతే 10 టీఎంసీల నీరు సముద్రాలకు వదిలింది ఎవరు? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది సందర్భం కాదా? ఆనాడు ఎట్లయింది వీళ్ళ తెలివి అంటున్నా. ఈయన ఇంజనీర్ కట్టినటువంటి అంత అద్భుతమైన కట్టడం కూలిపోయింది. వాళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ ముందు చూపు లేకపోవడం వల్ల. మనం వచ్చిన తర్వాత అన్నారు ఉన్నట్టు 2 టీఎంసీలు మాత్రమే. అప్పుడు ఎందుకు విడుదల చేయవలసి వచ్చింది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇది కూడా నీళ్లు తీసేయకపోతే సీఫేజ్ కింద నీళ్లు ఉబికొస్తున్నాయి. ఈ బ్యారేజ్ ప్రమాదం అంటే తీసేసిన బాధపడదు తప్ప ఉన్న నీళ్ళని ఈ రోజు త్రాగునీటికి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. ప్రతినిత్యం ప్రధాన కార్యదర్శి గారు కలెక్టర్ గారితో మాట్లాడుతున్నారు. ఈరోజు ముందు చూపు ఉంది ప్రభుత్వానికి. అందుకే అనేక సమయాలు గంటల కొద్దీ ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు కదండి. కేసీఆర్ గారు అసెంబ్లీ వచ్చినప్పుడు ఒక సెకండ్ ఎందుకు రాలేడు అసెంబ్లీలోకి వచ్చి ఎందుకు ఇన్ని మాటలు ప్రజలలో చెప్తున్న మాటలు చెప్పలేకపోయిండు? ముఖం చాటేసిండు అసెంబ్లీ నడిచినప్పుడు. ఎందుకంటే అంకెలతో సహా మేము చెప్పినాం కాళేశ్వరం వల్ల జరిగిన నష్టం కానీ, ఈరోజు శ్రీకృష్ణ జలాలలో పోతిరెడ్డి పాడుకు వాళ్ళు తీసుకుపోయినటువంటి అంశాన్ని కూడా ఈరోజు మనం ఆ రోజు 12,000 క్యూసిక్లు ఉన్న దాన్ని 40,000 క్యూసిక్లు తీసుకుపోయి చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళు 40,000 క్యూసిక్లు నాగర్ సాగర్ నుంచి తీసుకుపోయేటప్పుడు పోతిరెడ్డి పాడుకు సంబంధించిన దాన్ని మధ్యలో అంటే నాగర్ సాగర్ మధ్యలో ఏదైతే గతంలో పోతిరెడ్డి పాడుకు తీసుకుపోయేటువంటి ప్రాంతం నుంచే తీసుకుపోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఈరోజు జగన్ గారు కేసీఆర్ గారు అలాయ్ బలాయ్ మీటింగ్లు అయిపోయిన తర్వాత కుండకు కింద రంధ్రం చెప్తున్నాడు. కుండకు ఇది నా చేతిలో ఫోన్ ట్రావెల్ చేస్తున్నా, కుండకు కింద చిల్లు ఏ విధంగా ఉంటుందో ఆ ప్రాంతం నుంచి ప్రతినిత్యం 90,000 క్యూసిక్లు తీసుకుపోయేటువంటి అవకాశం కల్పించే టీఆర్ఎస్ పార్టీ కాదా అంటున్నా. ఈరోజు కేఆర్ఎంబీని వాళ్ళ కేఆర్ఎంబీ అప్పైపోదని చెప్పని తీర్మానం చేసింది వీళ్ళు కాదా అంటున్నా. ఈరోజు ముందు చూపులు వీళ్ళకి లేక ఈ రోజు మేము సరి చేస్తున్నాం. ఈరోజు నీటిపారుదల శాఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వీరందరూ కూడా చాకచక్యంగా ఉన్న నీరును ఒడిచి పట్టుకోవాలి భవిష్యత్తులో అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇప్పుడున్న వేసవిలో త్రాగునీటికి ఇబ్బంది కాకుండా ఉన్న నీటి వనరులు 7 స్టోరీలు ఉన్నటువంటి నీరును కూడా త్రాగునీటికి అందివ్వడానికి బూస్టర్ మోటార్లను కూడా తయారు చేసుకొని మేము సంసిద్ధంగా ముందుకు పోతున్నాం. అందరు కలెక్టర్లకు అప్రమత్తం చేసినాం. ప్రతినిత్యం మా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము నేరుగా పోవడానికి ఇబ్బంది అని చెప్పి కార్యదర్శి గారు ప్రతినిత్యం కలెక్టర్ గారితో మాట్లాడుతుండ్రు. 140 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసి ఆయా కలెక్టర్లకు స్వేచ్ఛనిచ్చి ఎక్కడ నీటి ఇబ్బంది ఉన్నా చూడమని ముందు జాగ్రత్తలు పోతున్నటువంటి పరిస్థితి మేమైతే ఈరోజు వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకుండా చిత్రం వరంగల్ ఎంపీ క్యాండిడేట్ ను ప్రకటించినాక పోటీ చేయాలని చెప్పి ఒక లేఖ రాసింది. ఆ లేఖలు శ్రీనివాస్ గారు మీరు ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక విషయం ఈరోజు కేసీఆర్ గారు చెప్పారు. మేడిగడ్డ ఇష్యూని ఏదో పెద్ద భూతత్వంలో పెట్టి రాజకీయం చేస్తున్నారు. గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి భాగంలో ఇబ్బంది రాలేదా? తర్వాత కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా? రిపేర్ చేయాలి, 1-2 అలాగ అవుతుంటాయి, దానికి ఎంత అవసరమా? రాద్ధాంతమా? చీప్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన వ్యాఖ్య చేశారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పదే ఒకరికి మామ ఒకరి తండ్రికి ఆయన మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి తప్పైందని క్షమించండి అని చెప్పని కాళేశ్వరం అంశంలో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. 1,00,000 కోట్లు పోసి ఈ రోజు కాళేశ్వరాన్ని అద్భుతమైన ప్రాజెక్టు కట్టామని చెప్పి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి దానిలో ప్రధాన పాత్రదారుడు కేసీఆర్ గారు. ఈ రోజు మనకు ఆయన అంటున్నాడు ఒక దగ్గర కుంగిపోతే తప్పేంది, ఇదివరకు అవి కూలిపోలేని చెప్పని. అంటే ఆయననేమో కేటీఆర్ గారు అవును 2-3 ఫోన్ ట్యాబ్ చేస్తే తప్పే ఉంది అంటాడు. అంటే ఫోన్ ట్యాబ్ చేసినట్టు కదా.
ఈయన కూడా అవినీతి అక్రమంలో జరిగినట్టు ఒప్పుకున్నట్టే కదా గతంలో ఎక్కడో ఏదో జరిగిందని చెప్పని ఈయన 3.5 సంవత్సరాలలో అద్భుతమైన ప్రాజెక్టును చెప్పినటువంటి ఈయనే హలో యా శ్రీనివాస్ గారు చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఎస్, అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి వీళ్ళ వల్ల జరిగిన నష్టానికి ఇప్పటికైనా తప్పుకుంటారు అనుకుంటున్నాం మేము. ఆ రోజు అసెంబ్లీలోకి వచ్చి కూడా మా విధానం వల్ల పొరపాటు జరిగితే మన్నించండి తెలంగాణ సమాజానికి ఒప్పుకుంటారు అనుకున్నాం. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రజలందరికీ కూడా కాళేశ్వరం యొక్క పరిస్థితిని చూపించగలిగినాం. ఈ పరిస్థితి ఉన్నప్పుడు కూడా రాబో రోజుల్లో రైతాంగాన్ని కానీ త్రాగుడు ఇబ్బంది కలిగి కూడా చూస్తామనేటువంటి హామీనిచ్చి ఆ క్రమంలో ముందుకు పోతుంటే షహబాజీ ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పని మెచ్చుకోవాల్సింది పోయి ఈ రోజు ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు ప్రజలు గ్రహిస్తుండ్రు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి తగిన చెప్తారు, 3వ స్థానంలో పడిపోతారు, ఏ ఒక్క సీట్ కూడా గెలిచే పరిస్థితి లేదు. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు వాళ్ళు, అసలు పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితులలోనే ఇష్టానుసారం మాట్లాడే మాటలు కానీ చూడాలి తప్ప ఈరోజు రైతు బంధుకు సంబంధించి రైతు ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం కూడా మీ ద్వారా చెప్పాలి. వాళ్ళు రైతు రుణమాఫీ 2 సార్లు అధికారులకు వచ్చి ఏనాడు కూడా పావులా రుణమాఫీ చేసారు తప్ప ఉన్నటిసారి అయితే అంకెలు నా దగ్గర ఉన్నాయి, మీ ద్వారా ప్రజలకు చెప్పడానికి పోయేది. అధికారం పోయినాక బీఆర్ఎస్ కు రైతులు గుర్తుకొస్తుండ్రు. ఈరోజు మొత్తం 37 లక్షల మంది రైతులు ఉంటే అందులో దాదాపు 23 లక్షలకే రైతులు రుణమాఫీ వేసింది. అంటే ఇంకా 14 లక్షల మందికి 7,140 కోట్ల రుణం ఎగ్గొట్టింది రైతులకు. వీళ్ళ ఈరోజు రైతుల గురించి మాట్లాడదు అంటున్నా. ఈరోజు వీళ్ళు రైతులకు 37 లక్షల మంది ఉంటే కేవలం 23 లక్షల మందికి రుణమాఫీ చేసినారు. 14 లక్షల మందికి 7,140 కోట్ల 49 లక్షల రూపాయలు వీళ్ళు సొమ్మును ఎగ్గొట్టారు రైతులకు ఇచ్చేది. ఈరోజు మనం 2 లక్షలు రుణమాఫీ చేస్తాం మాట ఇచ్చినాము. ఆ రోజు ఆల్రెడీ బాగా గుర్తు నాకు, సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మేము బ్యాంకులతో మాట్లాడుతున్నాం, ఈ 2 లక్షల రుణమాఫీ చేయడానికి కోసం కూడా మా ప్రభుత్వం కృతనిశ్చితుంది. ఇవరకే మనం అనేక కార్యక్రమం చేసుకొని ముందుకు పోతున్నాం, రైతులకు ఇబ్బంది కాకుండా. ఇప్పుడు ఆయన ఇంకొక మాట అంటుండు, రైతులు డిమాండ్ చేస్తుండు, ఎండిపోయిన పంటలకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తుండు. అసలు ఈ ప్రభుత్వం మొహానికి ఈ 9.5 సంవత్సరాల నష్టపోయిన రైతుని ఎప్పుడైనా వడగళ్ల వల్ల నష్టపోయిన రైతులు ఆదుకున్నారండి? మేము 10,000 ఇస్తామన్నారు. ఎండిపోయిన పంటల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారండి? ఆ రోజు మేము ఎన్నిసార్లు చెప్పినాం. అంతకుముందు మనం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు. ఎవరికైతే పంట నష్టపోతుందో వాళ్ళకి హెక్టార్కి ఇంత డబ్బు ఆ రోజు ఇచ్చేవాళ్ళం. ఆ రోజు 4,000 రూపాయలు ఇస్తే ఆ రోజు నీకు ఎరువుల ధరలు 200, 170 రూపాయలకు వచ్చేది. ఈ రోజు నువ్వు వచ్చిన తర్వాత 10,000 రూపాయలు ఇస్తారు, 10,000 కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ పైన ఆడిపోసుకునే కార్యక్రమాలు, మీ ధర్నాలు చేస్తాం, దీక్ష చేస్తా ఉంటున్నారు. అసలు ఇందిరా చౌక్ లో ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి వీళ్ళు ఈ రోజు ధర్నా చేస్తామని చెప్పారంటే ఏమనుకోవాలంటున్నాను నేను వీళ్ళు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మేడిగడ్డకి సంబంధించి కాళేశ్వరం గురించి కేసీఆర్ ఏమన్నారు ఒక్కసారి విందాం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం పైన కేసీఆర్ స్పందించారు. నాగార్జున సాగర్ సహా చాలా ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయని రిపేర్లు చేసి బాగు చేసినట్లు చెప్పుకొచ్చారు. సో కేసీఆర్ ఏమన్నారు ఒకసారి విందాం. ఏముందని దానిలో ఏం ప్రపంచం మునిగిపోయినది, దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం కొట్టుకుపోయినట్టు, భూమండలం అంతా కింది మీద అయినట్టు, దాంట్లో ఎందో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధా పెట్టినారు. మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా 6,000, 7,000, 8,000 క్యూసెక్లు పోయినాయి. సింగిల్ మోటార్ నడిపి కూడా కాలువలు నడిపించచ్చు, నీళ్ళు నడపచ్చు, బ్రహ్మాండంగా నడపండచ్చు, అద్భుతంగా నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే. డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో 25,000, 30,000 క్యూసెక్ల నీళ్ళు పోతూ ఉంటాయి. ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు. తీయమా? ఎమర్జెన్సీ ఉంటుంది తీయమా? పైన ఉన్నటువంటి బ్యారేజ్లలో నీళ్లు ఏదో తమాషా కోసం వదిలిపెట్టి ఫోటోలు తీసి వీడియోలు తీసి అదే మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా? నిన్న కూలిపోయిందో బ్రిడ్జి అన్నాం కడతా ఉంటే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో జరుగుతుంది. నిర్మాణం చేస్తే దానికి జరుగుతుంది. నాగార్జున సాగర్ కుంగిపోయింది కుడివైపు బ్యారేజ్, మళ్ళీ పునరుద్ధరించలేదా? చేయలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకపోలేదా? ఓవర్ డ్యామ్ అమెరికాలో 4 సార్లు కొట్టుకపోయింది. ఇడిచిపెట్టిండ్రా వాళ్ళు? పోతే అప్పుడప్పుడు పోతాయి. కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో, గోదావరిలో ఎక్కువ వచ్చింది దానివల్ల జియాలజీలో ఏదైనా కింది మీద అయితేనో, లేదా పిల్లల కింద ఇసుక కొట్టుకపోతేనో జరుగుతుంది. శ్రీనివాస్ గారు,
ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదని ఆయన ఏమన్నారో బయట ప్లే చేయడం జరిగింది. కొట్టుకుపోతూ ఉంటాయి, దానికోసం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని ఒక లంగ కార్యక్రమంలాగా అంటూ కూడా ఆయన తనదైన శైలిలో కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా చూడాలి మరి? మాటలు సిగ్గులేని చర్య. ఇది మీరు పదే పదే తెలంగాణ సమాజానికి చూపెట్టాలని చెప్పి నేను కోరుతున్నా. తెలంగాణ సమాజానికి చూపెట్టాలి. ఈరోజు ఎంత దిగజారిపోయినరంటే ఇలా కుటుంబము, ప్రజలలో ఎంత పలచనైపోయినంటే ఇప్పటికి ఇంకా తప్పుకుంటలేరు. లంగ మాటలు అసలు లంగ పడు చేసింది ఈరోజు దాన్ని ఏమంటారు తెలంగాణ భాషలో లంగతనానికి ఎత్తుకొని కాళేశ్వరాన్ని కామధేనుగా మార్చుకున్నటువంటి వీళ్ళు ఇప్పటికైనా తప్పు జరిగిందని ఒప్పుకుంటే ప్రజలు కొంచెం క్షమిస్తారేమో. ఇప్పటికేదో మేము వచ్చిన తర్వాత నీళ్ళు పోయినంటారు. అరే 10 టీఎంసీలు నీరు మీరే వదిలిపెట్టారు కదా అంటున్నాం మనం. ప్రజలందరికీ తెలుసు కదా, అవునా కదా? మీరు కూడా ఆలోచించండి. నాకు తెలిసిన మటుకు అక్టోబర్ 22, 23 రాత్రి జరిగితే 10 టీమ్స్ నీటి వదిలేసారు రాత్రి సముద్రంలోకి. వీళ్ళ వైఫల్యం కాదా అంటున్నా, వీళ్ళ లంగ పని కాదా అంటున్నా. ఎక్కడికి మొత్తం ఈ ఒకటే పిల్లర్ క్రాక్ వచ్చింది, ఇట్లా ఉంటాయి, మొత్తం పిల్లర్ పోతే ఎట్లా అని చెప్పాను. అప్పటికే సమాజానికి అర్థమైపోయింది. అందుకే ఎన్నికలు వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. మనం వచ్చినాక మాత్రం అన్నారంలో 2 టీఎంసీలు నీటిని వదిలవలసిన పరిస్థితి ఏర్పడ్డది. మనం వదిలిపెట్టలేం కదా. ఆ రోజు బాధపడ్డాం అందరం కూడా. అనేక టీవీ ఛానల్లో కలకల్లాడిపడిన అరే 2 టీఎంసీ నీరు సముద్ర పాలు చేస్తున్నామని. ఎవరు వదిలిపెట్టమన్నారు? ఈరోజు వీళ్ళ నిర్వాహకం వల్ల, వీళ్ళ లంగపని వల్ల, వీళ్ళ డబ్బులు ఆశపడడం వల్ల అన్నారం ప్రాజెక్టు సీరియస్ వచ్చింది. ఈరోజు ఎన్ని మోటార్ల నీరు ఉబికి వచ్చినట్టు కింది పిల్లల నుంచి ఉబికి వస్తుంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి మీరు 2 టీఎంసీ నీరు వదిలేని చెప్పండి, వదిలేసిన తప్ప మనకేమైనా ప్రజల మీద కోపమా? నీ డ్యాము నిలబడాలని చెప్పని అనుకున్నాం తప్ప ఇంకోటి ఏదో అంటుండు ఆయన మాట. ఏమంటాడు? ఇంజనీర్ల తప్పిద వల్ల జరుగుతుంది అప్పుడప్పుడు. అసలు అద్భుతమైన ఇంజనీర్ చెప్పని ఓవైపు అల్లుడు మన రికార్డు తీయండి. అది కూడా అసలు ఈ కాళేశ్వరానికి ఇంజనీరే కేసీఆర్ అన్నారు. ఆయనదే తప్పని ఒప్పుకోవాలి కదా. ఈరోజు రాతి పొరలు లేదా ఇసుక పొరలు పోయింది కోసని అక్కడెక్కడో కోర్టు చేసుకుంటూ ఆ బిడ్చీలు దిగలు ఈ బిడ్చీలు దిగిపోదని చెప్పంటే ఇక తప్పు ఒప్పుకున్నట్టు కదా. ఇక్కడైతే ఆ రోజు తప్పు జరిగిందని చెప్పని ఈరోజు తప్పు జరిగిందని చెప్పని సమర్థించుకోవడం అయితే కరెక్ట్ కాదు కదా. తెలంగాణ సమాజం చిత్కరిస్తుంది. ఈరోజు కాళేశ్వరం ఒకటే కాదు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద కూడా భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు వింటారా అండి ఎవరన్నా? సినిమా తారలు వాణిజ్య శ్రీనివాస్ గారు ప్రజల పడుతున్న ఇబ్బందుల్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అసమర్థ పాలనని పక్కకు పెట్టడానికే ఇలాంటి లీకేజీలు ఇస్తున్నారు, ఇలాంటి విషయాలను తీసుకొస్తున్నారు తప్పితే ఇక్కడంతా సరైన పాలన కొనసాగట్లేదని కూడా కామెంట్ చేస్తున్నారు కదా. మరి దీనిపై ఏమంటారు? మరి వాస్తవాలు ప్రతిరోజు ప్రతినిత్యం పత్రికలు వస్తున్నాయి, టీవీ ఛానల్ వస్తున్నాయి, దొరికినటువంటి వాళ్ళు చెప్తున్నారు కదా. ఈరోజు నిజాలు ఎప్పటికీ దాగి ఉండేవి. అసలు ఆయన ఊహించలేరు. ఆయన గతంలో నేను ఒక పేరు కోటాడు కానీ ఈరోజు కేసీఆర్ గారి కండ్ల ముందు ఆయనను చిత్కరించి బయటకు వెళ్ళిపోతున్నారు పాటలకై. వరంగల్లో నువ్వు టికెట్ ఇచ్చినావు, వరంగల్ ఎంపీగా పోటీయమని ఆమె ఒక బహిరంగ లేఖ రాసింది. దానికి సమానం చెప్పింది కదా. సూర్యాపేటకి పర్యటనలో భాగంగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవాలకు విరుద్ధంగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రస్తుతం మనం లైవ్ డిబేట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కానీ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్న మాటలుగానే కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, దీంతో పాటు మరో కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడం పైన కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు. చిల్లర రాజకీయంగా అంటూ కూడా విమర్శ చేశారు. ఒకసారి కేసీఆర్ ఏమన్నారో ఒకసారి విందాం, విన్న తర్వాత దాని మీద మీ స్పందన తెలుసుకుందాం. ప్రపంచం మునిగిపోయినది, దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం గుట్టుకుపోయినట్టు, భూమండలం అంతా కింది మీద అయినట్టు, దాంట్లో ఎందో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధా పెట్టినారు. మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా 6,000, 7,000, 8,000 క్యూసెక్లు పోయినాయి. మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో. మీరు ఒక్కనో ఇద్దరినో కుక్కలో నక్కలనో గుంజుకొని ఓహో ఆహా అని సంకాలు గుద్దుకోవచ్చు. అది చాలా చీప్ టాక్టిక్స్. ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఈస్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు, ఇవి నడుస్తూనే ఉంటాయి.
శ్రీనివాస్ గారు విన్నారు, కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతుంది, అందుకే బీఆర్ఎస్ నాయకులు లాక్కుంటుందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మాకు ప్రజలే ముఖ్యమంటూ చెప్తా ఉన్నారు. మీ స్పందన ఏంటి మరి? మాట్లాడుతూ మరో మాట కుక్కలు నక్కలు అంటుండు కదా, మరి ఆయన 2 సార్లు 2014-18 తీసుకున్న 39 మందిని కూడా అదే మాట అంటున్నాడు కదా ఆయన. ఇప్పుడు ఆనాడు మేము గొర్రెల్లా కొనుక్కుంటున్నంటే మమ్మల్ని ఇంత పడ్డాడు. ఈ రోజు నక్కలు కుక్కలు అంటున్నట్టే ఆయన 39 మంది తీసుకున్నప్పుడు దాన్ని ఏమంటారు? దానికి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఒకటి, చిల్లర రాజకీయాలకు తెరలేపింది నేను ఇంతకుముందే కేసీఆర్ గారు అన్నా. తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తామని చెప్పి తెలంగాణ ఇచ్చినాక శ్రీమతి సోనియా గాంధీ గారు కాళ్ళు మొక్కి ఈ రోజు హైదరాబాద్కి వచ్చిన తర్వాత చిల్లర రాజకీయాలకు తెరలేపింది కేసీఆర్ గారు. అవునా కాదు? ఈ రోజు మనం అందరం కూడా తెలుసుకుంటున్నటువంటి వాస్తవమే కదా. ఈరోజు ఆయన చేసినటువంటి పొరపాట్లు అనేక ఉన్నాయి కాబట్టి ప్రజలు చిత్కరించారు, ప్రజలలో పరిచయం అయిపోతున్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పిన ఆలోచన. ఈరోజు మీకు వాళ్ళలాగా తెలంగాణ పునరీకరణ కొరకు బంగారు తెలంగాణ కోసం రావాలని చెప్పని మేము వెళ్ళి వాళ్ళకి బలవంతంగా తీసుకొస్తలేము. కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అని చెప్పిన వాళ్ళతోటి అనేక మంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే, నీకు ఏదైతే ఈ తెలంగాణలో ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈయనే టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలతోటి ఆ పేగుబంధం తెగిపోయింది కాబట్టి ప్రజలు ఆయన విస్మరించారు అనేది ఒకటి. రెండోది, దానం నాగేందర్ గారు క్లియర్గా చెప్పారు, కేటీఆర్ గారు మనం బీజేపీతో కలిసి పోదామని అంటేనే నేను బయటకు రావడం జరిగిందని చెప్పని. ఒకవేళ ఇది అబద్ధం అయితే నా పిల్లలతో ప్రమాణం చేస్తా, నువ్వు నీ పిల్లలతో ప్రమాణం చేస్తావు అని చెప్పానమాట. అంటే అదొకటితో పాటు రెండో అంశం కూడా చెప్తున్నా, అసెంబ్లీ 2 మార్లు జరిగినప్పుడు ఒక్కసారి కూడా రాలేనటువంటి సభానాయకుడు దృష్టిలో పెట్టుకొని ఇక ఈయన పోరాటం చేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీతోని. 2 మార్లు అసెంబ్లీ జరిగిన ఆయన వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో రేపు ప్రజాసేవలో ముందుకు పోతే భవిష్యత్తు ఉంటుందనే ఆలోచన కావచ్చు, సేవ చేయడానికి ప్రజలకు ఇది ఒకటే వేదికైన ఆలోచన వస్తున్నారు తప్ప దీనికి అంతటి కూడా కారణం నేను అంటున్నా కేసీఆర్ గారు వైఫల్యమే అంటున్నా. కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత మనోధైర్యం కోల్పోయి ఫామ్ హౌస్ కు తన ఇంటికే పరిమితం కావడం వల్ల కూడా వాళ్ళ పార్టీ వికలమవుతుంది. నేను కూడా ఇఫ్తార్ విందుకు దిగాల్సిన సమయం అవుతుంది అంటున్నారు. నేను దగ్గరకు వచ్చిన నేను ఒకటి చెప్పదలుచుకున్నా, టిఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు నియంతృత్వ పరిపాలనతో పక్కనున్న వారికి కుర్చీ ఇచ్చింది తప్ప కుర్చీలో కూర్చున్న వారికి గౌరవం ఇవ్వలేరు, వారితో మాట్లాడించే అవకాశం ఇవ్వలేరు. కాబట్టి సమయం చూసి ఎదురు చూసి వాళ్ళు దెబ్బ కొడుతున్నట్టుగా నేను భావిస్తున్నా వాళ్ళ పార్టీని, ఆయనను. ఇది ఆయన చేసుకున్నటువంటి కర్మఫలం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, సంతోషరావు తప్ప ఎవరన్నా ఏనాడన్నా టీవీలలో కనిపించిర్రా? కాబట్టి వాళ్ళ కర్మ ఫలాన్ని ఈ రోజు అనుభవిస్తున్నారని చెప్పినటువంటి భావన నాలో ఉంది. రాబో రోజుల్లో కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు పోతాం. కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటలు ప్రజలు విశ్వసిస్తారని చెప్పనే ఆలోచన నాలో లేదు. రాబో ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గెలిచి తీరుతామని సందర్భంగా చెప్తున్నాను. 3rd ప్లేస్ కు టిఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోతుంది. ఆయన ఎన్ని గగ్గోలు పెట్టి మాటలు ఎన్ని పెడబొబ్బలు పెట్టుకున్నా ఆయన మాటలు తెలంగాణ సమాజం వినది. ఒక్క విషయాన్ని ఆఖరి చెప్పి ముగిస్తా, ఆయన పార్టీలోనే తెలంగాణ పేరును తీసేసి భారత రాష్ట్ర సమితికి మారిన రోజే తెలంగాణ ప్రజలతో పేగుబంది తెగిపోయింది. అందుకే మన ఎన్నికలు దూరం పెట్టారు. ఉంటుంటారని అనుకోవడం లేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ యొక్క అభిప్రాయాన్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ని తెలియజేసినందుకు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల్లోకి వెళ్తాము అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. నిన్న మొన్నటి వరకు 10 ఏళ్ల పాటు పరిపాలన చేసినటువంటి వీరు కేవలం 3 నెలలు మాత్రమే ఇంకా గడిచింది. అలాంటిది ఇప్పుడు పరుగులు పెట్టిస్తున్నాం పరిపాలనని. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీనే ఆదరించే పరిస్థితి కనిపిస్తున్నట్టు వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.